జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. ఆశయ సాఫల్యానికి సాహసాలనే ప్రేమించింది. విదేశాలలో చదువుతూ అనుకున్నది సాధించింది. మహారాష్ట్రలో ఆ యువతి తండ్రి కష్టాల్లో పడితే ఓ దశలో స్టీరింగ్ పట్టింది. అండగా నిలిచి కుటుంబానికి పెద్ద దిక్కు అయింది. ఇక కర్ణాటకలో గృహోపకరణాల మరమ్మతుతో సేవలందించే ఓ చిరు వ్యాపారవేత్త నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ గట్టి మేలు తలపెట్టారు. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. జై హో. ఆమె మహారాష్ట్రలో ఓ టాక్సీ డ్రైవర్ కూతురు. తీవ్రవాద ప్రభావిత గచ్చిరోలి జిల్లాలో నిర్భయంగా దూసుకెళ్లిన మహిళా డ్రైవరు. ఆ ఆశాకిరణం పేరు కిరణ్ రమేష్ కూర్మవార్. తండ్రి తీవ్ర అస్వస్థతకు గురైతే జీవన రథాన్ని ముందుకు నడిపించింది. ట్రావెల్స్ వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం యూకేలో చదువుతూ తన కలల సాఫల్యానికి కృషి చేస్తోంది. క్రూర మృగాలు సంచరించే అడవి దారి, కీకారణ్యం, దారి కాని దారి అయినా అదరక బెదరక ముందుకు వాహనం నడిపే సాహసి. 27 ఏళ్ల ఈ అమ్మాయి పేరు కిరణ్ రమేష్ కూర్మవార్. స్వగ్రామం మహారాష్ట్రలో తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతం గడ్చిరోలి జిల్లా రేగుంట గ్రామం. కేవలం 500 జనాభాతో ఉన్న చిన్న పల్లెటూరు. అక్కడే పుట్టి పెరిగిన కిరణ్ కలల సాఫల్యానికి పేదరికం అడ్డుకాదని చాటింది. విద్యకు ఉన్న శక్తి ఏంటో నిరూపించింది. కిరణ్ మా మూడో అమ్మాయి. నాకు 3 ఆడపిల్లలు. చిన్నపిల్లను మగవాళ్ళ లెక్క తయారు చేయాలని చెప్పేసి అనుకున్న చిన్నప్పటి నుంచి. అందుకే డ్రైవింగ్ నేర్పిన. డ్రైవింగ్ తోటి ఆమె మంచి పొజిషన్లకు వచ్చింది. అంటే అందరితో మంచిగా ఉండేది. అది చూసే మా ముఖ్యమంత్రి లండన్ పంపించాడు. నేర్పాలని అనిపించింది. నేను ఎంతోమంది డ్రైవర్లను తయారు చేసిన, నా బిడ్డను తయారు చేయాలని అనుకున్నా. అందుకే చేసిన. ఒకసారి నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను నడపలేని పరిస్థితుల్లో ఉంటని అప్పుడు మా అమ్మాయి నడిపేది. కిరణ్కు చిన్నప్పటి నుంచే చదువంటే ఆపేక్ష. విదేశాల్లో చదువుకోవాలని మనసులో కోరిక. తనది సామాన్య కుటుంబ నేపథ్యం. పెద్ద కుటుంబం, వెన్నంటిన పేదరికం. వెనుకబడిన గడ్చిరోలి జిల్లా సిరోంచ దగ్గర ఓ చిన్న పల్లెలో ఓ అమ్మాయికి ఉన్నతాశయమైతే ఉంది. కానీ ఆసియా సాఫల్యం అంత సునాయాసమేమీ కాదు. కానీ ఎక్కడా తగ్గని ఉక్కు సంకల్పంతో మౌనంగానే ఎదిగింది. తర్వాత కాలంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ఆంగ్ల భాష అర్హత పరీక్ష, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ ఈల్ట్స్ లో అసమాన ప్రతిభ చూపి మంచి ర్యాంకు సంపాదించారు. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లో ప్రవేశం సాధించింది. నేను ఫారెన్ వెళ్దాము అని అనుకొని ఒకసారి ఇలానే డ్రీమ్ చేస్తూ ఉంటే ఒక 2-3 ఇంటర్వ్యూ ఇచ్చా అన్నట్టు, ఇలా ఫారెన్లో చదువుకోవాలి అని. సో అలాంటి త్రూలో కొన్ని మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు చూశారు. ఏకలవ్య ఫౌండేషన్ అనేవాళ్ళు, సమతా సెంటర్ అనేవాళ్ళు. వాళ్ళు ఎలా అంటే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు నక్సల్ ఏరియా అంటే ఆదివాసీ ఏరియా. సో అలాంటి ఏరియా నుండి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటే మేము సపోర్ట్ చేస్తామని ఆ 2 ఫౌండేషన్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. కిరణ్ 12వ తరగతి వరకు మహారాష్ట్రలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలో గ్రాడ్యుయేషన్ అయింది. ఉస్మానియాలోనే ఎంఏ ఎకనామిక్స్ పూర్తయింది. తండ్రి జీప్ నడపడం నేర్పారు. కానీ ఆమె మనసు ఆకాశంలో విహరిస్తోంది. పైలట్ కావాలన్న ఆకాంక్షతో ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలో హఠాత్తుగా తండ్రి యాక్సిడెంట్లో గాయపడడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. అంతకుముందే చిన్నక్క పెళ్లి కుదిరింది. తండ్రికి ధైర్యం చెప్పి తను టాక్సీ స్టీరింగ్ చేపట్టింది. రేగుంటకు, సిరోంచకు అనేక ట్రిప్పులు నడిపేవారు. రానుపోను దాదాపు 70 కిలోమీటర్లు పైమాటే. కానీ తండ్రికిచ్చిన మాట జవదాటక కష్టాల దారిలో జీవన రథాన్ని నడిపింది. మా ట్రావెల్ బిజినెస్ పేరేమో శ్రీరామ్ ట్రావెల్స్. సో ఆ ట్రావెల్స్ మేము మెయిన్గా ఎందుకు చేసాము అంటే రేగుంట టు సిరోంచ అనేది మా తహసీల్ ఏరియా. సో ఏ వర్క్స్ అయినా, బ్యాంక్ వర్క్స్ అయినా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లకి అక్కడ మెయిన్ ఏరియా, కాలేజ్కి కూడా. సో అక్కడికి వెళ్ళడానికి అసలు మాకు ఆ రూట్సే లేవు.
వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఎడ్ల బండి మీద వెళ్ళాలి. సో ఏదైనా ఒక వేరే ఆలోచన చేయాలని మా నాన్న 25 ఇయర్స్ బ్యాక్ ఒక జీప్, అప్పుడు జీప్ ఉండే కదా, ఆ జీప్ స్టార్ట్ చేసి ఆ రూట్ క్రియేట్ చేశాడు. కిరణ్ తండ్రి చాటు బిడ్డలా పెరిగారు. రమేష్ తన చిన్న కుమార్తె కిరణ్ను అబ్బాయిలా భావించి డ్రైవింగ్ నేర్పారు. అదే కష్టకాలంలో అక్కడికొచ్చింది. తండ్రికి ప్రమాదంతో కిరణ్ విదేశీ విద్యా ప్రయత్నాలు వాయిదా పడ్డాయి. చదువు ఆగిందే కానీ ఆశయం ఆరిపోలేదు. టాక్సీ నడపాలని ఉత్సాహంగా వచ్చింది. అయితే అక్కడ ఏదీ సవ్యంగా లేదు. రహదారులు బాగాలేవు. ఒక అమ్మాయి టాక్సీ నడపటం, అందులో తాము ప్రయాణించటం చిన్నతనంగా భావించారు. ఆమెకు డ్రైవింగ్ రాదని భావించారు. దారి కాని దారుల్లో ఒడుపుగా వాహనం నడుపుతుంటే జనానికి ఎట్టకేలకు గురి కుదిరింది. ఆదరణ పెరిగింది. క్రమంగా కిరణ్ టాక్సీ బిజినెస్ పెరిగింది. తండ్రి ఆరంభించిన వ్యాపారాన్ని ఆమె మరో 2 క్యాబులతో విస్తరించారు. ఈ బండి నడపడానికి మెయిన్ ఉద్దేశం నాన్నకి యాక్సిడెంట్ అయినందుకు, ఈవెన్ ఇన్కమ్ సోర్స్ లేనందుకు. ఈవెన్ ఒక్కొక్కకే మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకొకరికి మ్యారేజ్ చేయాలి. ఈవెన్ నాది ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ ఉంది. సో మాకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి కాబట్టి ఈవెన్ ఇది మా నాన్న బిజినెస్ కూడా. నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో అప్పుడు అంత డ్రైవింగ్ రాకపోయేది. సో పక్కన నాన్న కూర్చొని అప్పుడు ఒక 3 months దాకా నేర్పించాడు. చదువు, జీవన పోరాటం రెంటి మధ్య కొంతకాలానికి కిరణ్ సమన్వయం కుదిరింది. పగలు టాక్సీ నడపటం, రాత్రివేళ చదువుకోవటం ఇదే కార్యక్రమం. 300 కిలోమీటర్ల దూరాన ఉన్న నాగపూర్ వెళ్లాలన్నా జంకలేదు. అలా ముందుకు సాగిపోయి ప్రయాణికులను గమ్యం చేర్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో యువ మహిళా డ్రైవర్గా ఖ్యాతి పొందారు. స్థానికులు ఆమెను స్వాతి అని పిలిచేవారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే ఒక అమ్మాయి డ్రైవింగ్ చేయడం మా ఏరియాలో చాలా కొత్త, అంటే వింత. సో అబ్బాయిలే ఏదైనా చేయాలి, అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అనే ఏరియా మాది. అంటే ఈ పిల్ల ఏదైనా మంచి చేస్తుంది అని అనుకొని వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈవెన్ మాది నక్సల్ ఏరియా. సో వాళ్ళ వల్ల కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. మేము ఒక 2 years బ్యాక్ ఆల్మోస్ట్ అన్నీ ఆపేసుకొని తెలంగాణ వచ్చేసాం. ఇది అవసరం లేదు బిజినెస్ అని. అప్పుడు మా ఏరియా వాళ్ళు 50 రూపీస్ ఉన్న టికెట్ని 150 చేసేసారు. సో అప్పుడు మళ్ళీ మేము వెళ్ళి ఇదంతా బాగోదని స్టార్ట్ చేసాం. తండ్రి కోలుకోవడంతో తనయ తిరిగి చదువు దారికొచ్చింది. విరామ సమయాల్లో విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యారు. తదేక దీక్షతో తపస్సులా చదివే ప్రాణంగా కష్టపడడంతో యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది. ముందుగా ప్రస్తావించినట్లు ఎంఎస్సీ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్లో చేరారు. ఆస్తంతా తాకట్టు పెట్టినా కుదరని పని. కానీ మిత్రుల సాయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడంతో ఆయన కిరణ్ చదువుకు 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తన కథను మార్చే కల నెరవేరింది. సహకరించిన వారికి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. సో లండన్కి వెళ్ళాలి అనేది, అబ్రాడ్లో చదువుకున్నాను నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్. పీజీ డిగ్రీ తర్వాత నాకు అంత అంటే నాలెడ్జ్ లేదు. అంటే అబ్రాడ్కి ఎలా వెళ్ళాలి, ఈవెన్ 40 lakhs అంతా కట్టాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా రిస్క్. సో అలా నా డ్రీమ్ అనేది నేను అక్కడికే ఆపేసుకున్నా. కానీ తర్వాత కొందరు నా ఫ్రెండ్ ఒక ఆమె ఇన్స్పైర్ చేసింది. అంటే కిరణ్ నువ్వు ఇలానే కాదు, తో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, దాని సందర్భంలో మనం వెళ్ళొచ్చు అని. సో వాళ్ళ ద్వారా నేను జర్నీ స్టార్ట్ చేశాను. సో సీఎం నుండి మనం సపోర్ట్ తీసుకుందాం, స్కాలర్షిప్ ఇప్పిద్దామని. సో ఆయన కూడా హెల్ప్ చేశారు. కల నెరవేరిందన్న ఆనందం, కిరణ్ కళ్లల్లో నక్షత్ర కాంతులు, గుండె నిండా దృఢ సంకల్పం తోడైంది. ఉజ్వల భవిత దిశగా ఆశయం ముందుకు నడిపిస్తోంది. యువ జనాభా దేశానికి వరంగా భావిస్తారు. అందులో కిరణ్ లాంటి మెరికలుంటే లేనిదేముంది? ఆమె నవభారత యువజన శక్తికి ప్రతీక, ఓ విజయ పతాక. నేను చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను అబ్బాయిగా చూశాడు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉన్నాను, నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, ఇలా ప్రజలకి సేవ చేయాలి. సో దానికోసమే నేను చిన్నప్పటి నుండి అదే ఆలోచనలో ఉండేదాన్ని, మా నాన్నకి ఏదైనా చేయాలని. మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. సో మా ఊర్లో ఉండే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎడ్యుకేషన్లో డెవలప్డ్గా ఉండాలి. సో అలాంటి మా ఏరియాలో ఎడ్యుకేషన్ లో ఉంది కాబట్టి దాన్ని డెవలప్ చేయాలి. మంచి టాప్ యూనివర్సిటీల్లో వాళ్ళకి నేను సీట్ వచ్చేలాగా ప్రయత్నించి ప్లేస్మెంట్ వచ్చి జాబ్ వచ్చేలాగా చేయాలని నా కోరిక. కర్ణాటకలో దావణగిరే వెన్నపూస దోశలకు ప్రసిద్ధి అంటారు. అంతేకాదు అక్కడ వెన్నలాంటి మనసున్న మనుషులు ఉన్నారు. యువతకు పని చూపటమే పనిగా నిర్దేశించుకున్న గోపాల్ గౌడ ఇందుకు చక్కని ఉదాహరణ. కెరీర్ తొలి రోజుల్లో కొలువు పోగొట్టుకున్న గోపాల్ తను పడిన కష్టాలు మరొకరికి రాకూడదని భావించారు.
వందలాది యువకులకు నైపుణ్య శిక్షణతో బతుకుదారి చూపారు. విద్య సాహిత్య పరిమళాల సమ్మేళనం కర్ణాటకలోని దావణగిరి. నోరూరించే వంటకాల ఘుమఘుమలకు ఎంతో ప్రసిద్ధం. ప్రత్యేకించి వెన్న దోశకు పెట్టింది పేరు. అక్కడి వారి మనసులు వెన్న కంటే మెత్తగా ఉంటాయి కావచ్చు. ఇక్కడ సామాజిక కార్యకర్త కేటీ గోపాల్ గౌడ ఇందుకు ఓ ఉదాహరణ. ఉద్యోగ పర్వం కోసం నిత్యం నగరానికి తరలివచ్చే నిరుద్యోగ సైన్యాన్ని చూస్తుంటారు. పని దొరక్క నైరాశ్యంలో పడే నిరుద్యోగుల గురించే గోపాల్ ఆందోళన చెందేవారు. వారికి ఏదైనా ఉపకారం చేయాలని భావించారు. నిజానికి ఆయన కనీసం స్కూలు ఫైనల్ కూడా చదవలేదు. కానీ బతుకు విద్యకు కావాల్సిన నైపుణ్యాలను దండిగా నేర్చారు. యువతకు ఉపాధి కల్పించేందుకే జీవితాన్ని వెచ్చించారు. ನಾನೊಂದು ರೈತ ಕುಟುಂಬದಿಂದ ಬಂದಂಥವನು. 1900 నాది ఓ వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 1986లో చిక్మంగళూరు నుంచి ఉద్యోగం కోసం దమణగిరి వచ్చాను. నాకు ఏసీ రిఫ్రిజిరేషన్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. కానీ ఎందుకో తెలియదు, కొద్ది కాలానికే ఉద్యోగం పోయింది. ఆ సంక్షోభ కాలంలో ఎంతో కష్టపడ్డాను. అదో కష్టకాలం. ఇలా అయితే కుదరదని భావించి నేనే స్వయంగా వ్యాపారం చేయాలని నిశ్చయించాను. అందుకోసం బ్యాంకు రుణం తీసుకున్నాను. అప్పుడు సమస్యలు వచ్చాయి. ಬೇಕಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟೆ, ಸಾಲ ಮಾಡಿದೆ, ಬ್ಯಾಂಕಲ್ಲಿ ಸಾಲ ಮಾಡಿದೆ. గోపాల్ గత 2 దశాబ్దాలుగా నిరుద్యోగ యువతకు గృహోపకరణాల మరమ్మతు పనుల్లో శిక్షణ ఇస్తున్నారు. లాభసాటిగా ఉండే ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల మరమ్మతులతో 1000 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన కొందరు నేడు దుబాయ్, మస్కట్, ఖతార్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. విదేశీ గడ్డ మీద తన శిష్యుల ద్వారా ఆయన పేరు మారుమోగుతోంది. ಮೊದಲು ಬಂದು ಫ್ರೆಶ್ ಕೋಲ್ಡ್ ఏసీ రిఫ్రిజిరేషన్ సేవా కేంద్రంలో టెక్నీషియన్ గా నా ఉద్యోగ పర్వం ఆరంభమైంది. జీతం ఎంతంటే నెలకు కేవలం 15 రూపాయలు, అంటే వారానికి 90 రూపాయలు. కొన్ని సందర్భాల్లో తిండికి తిప్పలు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను. మనకు ఒక పని సరిగ్గా వస్తే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని అప్పుడు అనిపించింది. పనిలో నైపుణ్యం ఉంటే ఎవరైనా భరోసాగా జీవించవచ్చు. ఉద్యోగం చేసేవాడి తిండికే కాదు, ఇంట్లో అందరి భుక్తికి డోకా ఉండదు. నా దగ్గర శిక్షణ పొందిన వందలాది యువకులు వేర్వేరు చోట్ల జీవనోపాధి పొందారు. ఇది తలుచుకుంటే సంతోషంగా ఉంటుంది. ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ. గోపాల్ ఇంతటి ఖ్యాతి పొందటానికి కథ ఉంది. ఆయన 1986లో దావణగిరి వచ్చారు. ఓ రిఫ్రిజిరేటర్ సర్వీస్ సెంటర్లో కొలువు దొరికింది. అక్కడ చేరిన తర్వాత ఇలాంటి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులకు కొరత ఉందని గ్రహించారు. అలా ఎలక్ట్రికల్, వైండింగ్ పనుల్లో శిక్షణ పొందే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కొత్త నైపుణ్యాలను ఒడిసిపట్టి తనే ఒక మరమ్మతుల దుకాణాన్ని నెలకొల్పి తన జీవన లక్ష్యానికి పునాది వేశారు. 1998ನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದ ಅಂಗಡಿ, ಅದು ಸಣ್ಣದಾಗಿತ್ತು. 98ರಲ್ಲಿ ದೊಡ್ಡದಾಗ ಅಂಗಡಿ. నేను 1988లో ఇక్కడ చిన్న దుకాణాన్ని ప్రారంభించాను. నేను అప్పట్లో డిఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు థియరీ లెక్చర్లు ఇచ్చాను. అది యువతకు ఎంతో నచ్చింది. ಅಲ್ಲಿ ದಿವಸ 2 ಗಂಟೆ ಪಾಠ ಮಾಡ್ತಿದ್ದೆ. ಹಾಗಿದ್ದಾಗ ಅವರು ಅಷ್ಟು ಮೆಚ್ಚಿನಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅವರು. గోపాల్ ప్రభావం తన దుకాణం సరిహద్దులు దాటిపోయింది. జన్ శిక్షణ సంస్థాన్, డిఆర్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో భాగస్వామ్యంతో అసంఖ్యాక విద్యార్థులకు శిక్షణతో భవిష్యత్తు చూపారు. తన పరిజ్ఞానాన్ని వస్తున్న తరాలకు అందించారు. ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಹೇಳ್ಕೊಡ್ತಕ್ಕಂಥ ಉಚಿತವಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ. ಆದ್ದರಿಂದ ಈಗ ಹೊರಗಡೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ 5ರಿಂದ 10, 20 ಎಷ್ಟು ఫీజు కట్టಬೇಕು. 50. ఇప్పుడు ఎలాంటి రుసుము తీసుకోకుండా బోధిస్తున్నాం. ఇదే వాళ్ళు బయట నేర్చుకోవాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు చెల్లించాలి. కానీ కొందరి దగ్గర డబ్బు లేదు. ఐటీఐలో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ కోర్సు ఉంది. కళాశాలల్లో సీటు రాని వాళ్ళు నా దగ్గరికి రావడం ఆరంభించారు. అప్పుడు నేను వారికి శిక్షణ ఇచ్చాను. అలా డిఆర్ పాలిటెక్నిక్, హరిహర్ కేఎస్ఎస్ కళాశాలల్లో శిక్షణ ఇచ్చాను. వీరిలో అనేక మంది ఉపాధి పొందారు. ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥಾನ ಅಲ್ಲೂ ಸಹಿತ ನಾವು ತರಬೇತಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಹರಿಹರದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಅಲ್ಲೂ ಸಾಕಷ್ಟು ಉದ್ಯೋಗಿಗಳಾಗಿದ್ದಾರೆ. నగరంలో నిరుపయోగంగా పడి ఉన్న స్థలాలు, పార్కులకు పచ్చదనం తెచ్చారు. దావణగిరిలో 1/2 ఎకరం నిరుపయోగ స్థలంలో కన్నడ వనం ఏర్పాటు చేశారు. 155 అమూల్య జాతుల వృక్షాలను పెంచారు. వీటిలో మంచి గంధం, వేప లాంటివి ఉన్నాయి. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్నేళ్ల క్రితం అటవీ శాఖ నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటారు. ఆయన హరిత కార్యక్రమాలకు కొందరు విరాళాల రూపంలో సహకరించారు. ಈಗ ಪ್ರತಿಯೊಂದು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ నగర పాలిక ಹೇಳ್ತದೆ ಏನಪ್ಪ ಅಂದರೆ ಒಂದು మర నెడి. నేడు విచక్షణ రహితంగా చెట్ల నరికివేతను చూస్తున్నాం.
ఈ బాధ్యతారాహిత్యాన్ని వ్యతిరేకిస్తూ నేను అనేక పోరాటాలు చేశాను. దమనగిరిలో ప్లాస్టిక్ నిషేధ ఉద్యమం తొలుత నా చొరవతోనే ఆరంభమైంది. ఇందులో విజయం సాధించాను. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఏటా 500 మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ಉಚಿತವಾಗಿ ಕೊಡ್ತೀವಿ. ಜೂನ್ 5ನೇ ತಾರೀಕು ವಿಶ್ವ ಪರಿಸರ ದಿನಾಚರಣೆಯಿಂದ ಪ್ರಾರಂಭ ನಮ್ಮಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಒಂದು 15ರಿಂದ 20 ಗಿಡಗಳು స్టాక్ ఇద్దే ಇದೆ నెల్లికి. గోపాల్ తన నైపుణ్యాలను యువతకు అందిస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆయన దార్శనికత, నైపుణ్యం కలిగిన నవతరాన్ని తయారు చేసేందుకు మార్గం చూపుతోంది. ನಾವು ಇಲ್ಲಿ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಅಂದರೆ ಒಂದು ರಿಫ್ರಿಜರೇಟರ್ ಇರ್ಬೋದು, AC ఇర్ಬೋದು, బిడి భాగాలు. ఇక్కడ టెక్నీషియన్ అంటే నేను వారికి ప్రతి విడిభాగాన్ని విశదంగా వివరిస్తాను. థియరీలో ఎలా పని చేయాలో చెబుతాను. ఆ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను. ఇక్కడ నేర్చుకునే యువకులు సంతోషంగా ఉంటారు. కళాశాలలో నేర్చుకోవడానికి ఇక్కడికి ఎంతో తేడా ఉంటుందని చెప్పాను. ಇಲ್ಲಿಗೆ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಆದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ಕಲಿತಿದ್ರು, ಇಷ್ಟದಿಂದ ಖುಷಿಯಿಂದ ಕಲಿತಾ ಇದ್ರು ಅವಾಗೆಲ್ಲ. మనసంతా సేవాభావం, మరెంతో అంకిత భావం. తన మార్గదర్శనంలో ఎందరో జీవితాల్లో మార్పు తెచ్చారు. ఉత్తమ భవితపై ఆశావహ దృక్పథం పెంచారు. పర్యావరణ హితం కోసం ఆయన కృషిని గుర్తిస్తూ కర్ణాటక ప్రభుత్వం జిల్లా స్థాయిలో రాజ్యోత్సవ పరిసర మిత్ర పురస్కారం ప్రదానం చేసింది. సామాజిక సేవకు గుర్తింపుగా సత్కారాలు పొందారు. 3 ಜನ ಹುಡುಗರು ಈಗ ಬಂದಿದ್ದಾರೆ ಮೊನ್ನೆಯಿಂದ. ಇನ್ನೂ ಜನ ಈಗ ಪೇಪರ್ ಕೊಡ್ತೀವಿ, ಕೊಟ್ಟಾಗ ಇನ್ನು ಎಲ್ಲ ಬರ್ತಾರೆ. ಬಂದಾಗ ఉచితವಾಗಿ ಎಲ್ಲರೂ కలిಬೇಕು. ఇప్పుడు 3 యువకులు వచ్చారు. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు చూసి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఉచిత శిక్షణ తీసుకోవాలి. అందరూ ఉపాధి అవకాశాలు పొందాలి. ನಾವು ಎಲ್ಲೇ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲೇ ಬೇಕಾದ್ರೆ ಜೀವನ ಮಾಡಿ ಬರ್ಬೋದು ಅಂತ ಉದಾಹರಣೆಗೆ ನಾನೇ ಇದ್ದೇನೆ. స్త్రీ శక్తికి తిరిగే లేదని, తలుచుకుంటే సాధించలేనిదే లేదని నిరూపించింది మహారాష్ట్రలో ఆధునిక యువతి కిరణ్ రమేష్. కన్నడ సీమలో నిరుద్యోగ సైన్యానికి ఉపాధి చూపుతున్న మానవతామూర్తి గోపాల్ గౌడ. ఇద్దరూ విజేతలు, విభిన్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.